మీ ఆశీర్వాదం మీ చేతుల్లో ఉంది, అలాగనే మీ శాపము కూడా మీ చేతుల్లోనే ఉంది. యేసయ్య చేతుల్లో ఏమీ లేదు. మనందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం పెట్టి మనల్ని వదిలేశాడు యేసయ్య. మీ ఇష్టం, మీ ఇష్టం, ఏం చేసుకుంటారో అది మీరు చేసుకోండి. మంచి చేసిన ఎడల పరలోకానికి వారసులు అవుతారు, చెడు చేస్తారా నరకంలో కాలండి. మీ ఇష్టం. పరిశుద్ధ గ్రంథం ప్రతి చేతికి ఇచ్చారు, వదిలేశారు. మన యేసయ్య పట్టుకునే వ్యక్తి కాదు. పరిశుద్ధ గ్రంథము నీ చేతుల్లో ఉంది. చూడండి, ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాముకి అవ్వకి ఒక మాట సెలవిచ్చారు, తినవద్దు, ఆ ఫలము తినవద్దు. నువ్వు చనిపోకుండా ఉండాలంటే, నువ్వు చావకుండా ఉండాలంటే ఆ ఫలము చోలికి వెళ్ళొద్దు. అంతే, గొలుసులతో కట్లా బంధించి పెట్లా. కానీ వదిలేశాడండి. ఏదైనా తోటలో వదిలిపెట్టాడు. మాటకు లోబడాలంతే. వాళ్ళు లోబడకుండా ఆ ఫలము తీసుకొని తిన్నారు. తినవద్దు అన్న ఫలమును తిన్న తర్వాత దేవుని సన్నిధిని కోల్పోయారు. ఏదైనా తోట నుండి పంపించేశాడు దేవుడు, తరిమి కొట్టాడు. ఈరోజు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో స్పష్టంగా ఎరిగి ఉండాలా మన జీవితాల్లో. దాని ప్రకారం మనం జీవించాలా. అంతేగాని ఇప్పుడు ప్రభువు వచ్చి మనల్ని ఏమీ చేయలేడు. మన చేతులకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చేశాడు. ఆయన మాటలన్నీ మన చేతుల్లో ఉన్నాయి. ఆయన మాట ప్రకారం జీవించామా, జీవ మార్గంలోనికి మనం ప్రవేశించి నిత్య జీవానికి వారసులమవుతాం. ఆయన మాటను మనం తృణీకరించామా, మనల్ని దుష్టుడు నరకపు పాలు చేస్తాడు.